अस्मद्गुरुभ्यो नमः। श्रीमद्रामानुजाचार्यं पार्थसारथि सद्गुरुं श्रीमन्नल्लाञ्चक्रवर्ति कृष्णमाचार्यदेशिकं श्रीमद्रघुनाथाचार्यं नानाशास्त्रविशारदं श्रीमन्महामरङ्गण्टि श्रीरङ्गाचार्यपण्डितं श्रीमदभिनवव्यासं कन्दाडवंशसम्भवं श्रीमदप्पलाचार्यमार्यं रामायणशिरोमणिं श्रीमत्सन्तानगोपालाचार्यं आम्नाय पारगं श्रीवेङ्कटार्य अप्पकोण्डार्यमार्यौ पितामहौ द्वौ तापसौ श्रीमद्वेङ्कटाचार्यमस्मद्भ्रातरं चिन्तितार्धतं वारं वारं नमाम्यहं भक्त्या गुरुपरम्पराम्। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధులారా, టీకేవీఆర్ ఎస్ఎల్ఎన్ తరువాతి భాగానికి స్వాగతం. టీకేవీఆర్ అని పేరు పెట్టడంలో ఉద్దేశం దాసుడి పేరు కలుపుకోవడానికి కాదు, టెంపుల్ కియోస్క్ ఆఫ్ వేదిక్ రిలిక్స్ అనే మాట కోసం అని చెప్పి, అలాగే తెలికిచెర్ల కందాళ వేదిక్ రిపర్టరీ ఈ పేరుతోటి వేదంలో ఉండే వాక్యాల సమన్వయంతో రకరకాల సన్నివేశాలని జనసామాన్యానికి అందించాలి అనే ప్రయత్నం. దీంట్లో ముందుగా అందరికీ క్షమార్పణ చెప్పుకోవాల్సింది ఏమిటంటే, వేద శాస్త్ర ఇతిహాస పురాణాదులు చెప్పేటప్పుడు ధరించాల్సిన ఆహార్యం ఒకలా ఉంటుంది. కానీ 21వ శతాబ్దం ప్రారంభమైపోయి 20 సంవత్సరాలైంది. 20వ శతాబ్దం చివరి భాగంలోనే జనాలందరూ కూడా భాష, భావము, విషయము ఇలాంటి వాటికంటే కూడా ఆహార్యాన్ని చూచి గౌరవించే విధానం ఎక్కువైపోయింది. అంటే అక్కడ విషయం కంటే కూడా, విషయ ప్రతిపాదన కంటే కూడా ఆహార్యం. దీనికే ఒక మాట చెప్పుకుని కొంచెం ముందుకెడతాను. కొత్తాంధ్ర వాచకం అని చెప్పి మేము చదువుకున్నాం. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఆ వాచకాలే ఉండేవి. తరువాత మాత్రం గవర్నమెంట్ వారి పుస్తకాలు ఉండేవి. దాంట్లో 2వ తరగతిలో అనుకుంటాను వేష మహిమ, ఇది వేరే సందర్భంలో చెప్పుండొచ్చును. ఒక మహాపండితుడు తిండి లేక జీవనోపాధి కోసం ఒక జమీందారు దగ్గరికి వెళ్ళాట పాపం. వెళితే అక్కడ కాపలాదారులు వాళ్ళంతా తన్ని గంటి అవతల పారేశారు. చిరిగిన గుడ్డలు అవి చూసి. అవసరం లేదు, వాళ్ళకి ఆకారం కావాలి, రూపం కావాలి. సరే తంటాలు పడ్డాడు. కానీ ఆయన తప్ప మార్గం లేదు, జమీందారు తప్ప మార్గం లేదు. ఒక 2-3 రోజులు పోయిన తర్వాత ఎలాగో తంటాలు పడి ఎక్కడో చాకలివాడి దగ్గర ఎక్కడికో వెళ్ళి బరంపురం వస్త్రాలు ధరించి మంచి విభూది గట్రా బాగా పెట్టుకొని మంచి ఆవిడిగా చిలకలపూడి సరుకు ఉంటుంది, గోల్డ్వి, చిలకలపూడి గోల్డ్ ఇంకా అలాంటి పెట్టుకొని వచ్చాడు. కాపలాదారు అంతా చూడని చూసావు, బాబు గారు రండి 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 లోపల తీసుకెళ్ళాడు. జమీందారుడు చాలా ఆదరించాడు. పాండిత్యం సంబరపడ్డాడు. హోహో అన్నాడు. అర్థమైనా కాకపోయినాను. భోజనాన్ని కూర్చున్నాడు అంటే భోజనం చేశాడు ఆయన బాబు. అక్కడ భోజనం చేస్తూ మహానుభావుడు చేసిన పని ఏమిటంటే, తన బట్టలకి తినండి 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 అని పెడుతున్నట్ట బాబు. పెడుతుంటే పిచ్చెక్కిందా అన్నాడు ఆయన. కాదు స్వామి, నిన్నను వచ్చింది నేనే, బట్టలు బాగుండలేవని గింటేశానన్న ఆహార్యం చూసి, అంచేత వేషమహిమకే మీరు గౌరవిస్తున్నారు కాబట్టి ఇలా రావాల్సి వచ్చింది స్వామి అన్నాడు. జమీందారు తప్పు తెలుసుకున్నాడు, అతన్ని గౌరవించాడు. ఇది ఆనాడు ఎప్పుడు 60లో చదువుకున్న కథ 40 ఏళ్ల తర్వాత ఇప్పటికీ నిజమవుతోంది. అంచేత ఆహార్యంలో మార్పు ధరించక తప్పలేదు. ఎంచేతంటే మీరు టీవీల్లో భక్తి టీవీ వాటిలో చూసినట్టయితే 2007-2008 దాకా కూడా చక్కగా షాలు మాత్రం వేసుకుని పంచాకండువా షాలుతో తింటేవాళ్ళం. కానీ జనాల్లో మార్పు వచ్చింది కనుక వాళ్ళ కోసం మేము, కానీ విషయంలో మాత్రం ఎక్కడా మార్పు లేదు. అంచేత పెద్దలు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ, మాకు వెన్నుబలము కేవలం ఆచార్య కటాక్షం తప్ప ఇంకెవరిది ప్రాపకము కానీ, ఇంకెవరి ప్రాపు కానీ, ప్రాపు అన్నదానికి ఆంగ్ల పదం కూడా ప్రాప్,
అన్నది మాకు లేదు. కానీ వేషం మార్చినట్టుగానే విషయ ప్రతిపాదనకి టైటిల్ పెట్టడం కూడా ఆంగ్లంలో పెట్టడం. ఎంచేతంటే ఇవాళ ఆంగ్లం కలిపి మాట్లాడితే తప్ప జనాలు వినే స్థితిలో లేరు గనక అలాంటి విషయం అని గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ విషయంలోకి వెళ్తాను. టీకేవిఆర్ ఎస్ఎల్ఎన్ శ్రీ లక్ష్మీ నరసింహ సహస్రనామ స్తోత్రం మార్కండేయ పురాణాంతర్గతం. అది జ్ఞాపకం చేసుకుని దాని ముందు ఒక 2 భాగాలు చెప్పుకున్నాం. 3వ భాగంలోకి వస్తున్నాం. సహస్రనామానికి అడుగు పెట్టే ముందు ఇంకొక 2 భాగాలు సాగుతాయి. ఇక్కడ భక్తి అన్నది పురుషార్థముగా మనం చెప్పుకున్నాం. అంటే చతుర్విధ పురుషార్థములే కాదు, భక్తి కూడా పురుషార్థమే అని మనకి పురాణాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాయి. అది విశేషం. ఆ తత్వాన్ని చెప్పుకునే ముందు ఒక సందేహం జనాల మనస్సులో ఉంటుంది. అది ఏమండి, ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళని ఇంతంత గొప్పగా చెప్తారేమిటండి? పెద్ద పెద్ద మహర్షులు ఉన్నారే, వాళ్ళు చేసినట్టు వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళ భగవంతుడు కాపాడా? ఇది నమ్మశక్యంగా ఉందా? ఏదో పిల్లలకి బోధ చేయడానికి అన్నట్టుగా ఉంది తప్ప చిన్న చిన్న పిల్లల. అలాగే స్కాంద పురాణంలోన, శివపురాణంలోన చిన్న చిన్న వాళ్ళు ఉంటారా? అలాగే మార్కండేయుడు చిన్నవాడు. అంటే ఆధునిక విజ్ఞానం పెరిగే కొద్దీ ఆలోచనలు ఎంత అందంగా వెర్రితలు వేస్తున్నాయో ఉదాహరణ ఇది. ఒక ప్రహ్లాదుణ్ణి, ఒక ధ్రువుణ్ణి, మరొక మహానుభావుణ్ణి మనం గొప్పగా చెప్పేది వ్యాసుడు పనిగట్టుకుని గొప్పగా చెప్పలేదు. ఒక తత్వాన్ని ప్రబోధించడానికి వాళ్ళని ఆధారంగా పెట్టుకున్నాడు. వాళ్ళ ద్వారానే ఒక తత్వము విస్తృతికి వెళ్ళింది. దాన్ని గుడ్డిగా అనుకరించినా కూడా మీకు ఫలితం లభిస్తుంది. దాని వెనకాలుండే భావ శబలత కూడా మీరు చూడగలిగి ఉండాలి. అది దానికోసం అని చెప్పి శ్రీ లక్ష్మీ నృసింహ సహస్రనామ స్తోత్రాన్ని ఆధారంగా పెట్టుకుని మార్కండేయ పురాణం ముందుగా ఉన్న విశేషాలు మాట్లాడుకుందాం. భక్తి తత్వము కూడా ఒక పురుషార్థమే అన్నారు. ఎందుకు అన్నదాన్ని కొంచెం వివరించుకుందాం ఒక 2 భాగాల్లో. భాగవతంలో కపిల మహర్షి అనుకుంటారు, గుర్తు లేదు కరెక్ట్గాను. భక్తి యోగో బహువిధో మార్గై భామిని భావ్యతే స్వభావ గుణ మార్గేణ పుంసాం భావో విపిజ్యతే. చూడు, భక్తి యోగం అన్నదానికి ఇదే మార్గము భక్తి అని చెప్పడానికి లేదు. భక్తి మార్గము రకరకాలుగా ఉంటుంది. ఒక చోటికి వెళ్ళాలి, ప్రముఖమైన ప్రదేశము. ఆ ప్రదేశానికి వెళ్ళడానికి దూరాన్ని బట్టి, వెళ్ళే మార్గాన్ని బట్టి, వెళ్ళే యోగ్యతని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు. అంతే తప్ప అక్కడికి వెళ్ళినవాడు విమానంలో వెళ్ళాడు కనుక అదే గొప్ప మార్గము, నడుచుకుంటూ వెడుతున్నాడంటే వాడి కర్మ ఇలా కాదు. అర్థం అది కాదు. ఒక లక్ష్యము చేరుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. అది మన అవకాశాన్ని బట్టి, యోగ్యతలను బట్టి, పద్ధతులను బట్టి కూడా చేరుకుంటాం మనం. దీన్నే మనకి పెద్దలు చెప్తారు శుక మార్గమని, అంటే పక్షి వలె ఎగిరి వెళ్ళడం. వామదేవ మార్గం అని చెప్పి, అంటే ఒక క్రిమికి పేరు కూడా వామదేవ మార్గం ఉంది. అలాగా ఆ పేరు పెట్టాం అనమాట. అంటే క్రిమి చేరుకుంటుంది చెట్టు కొసకి, పక్షి చేరుకుంటుంది. నిజమే, మార్గములు తేడా. ఏది క్షేమకరమైన మార్గం చూసుకోవాలి. అలాగే భక్తి కూడా అన్నది బహువిధో మార్గే భామిని భావ్యతే స్వభావ గుణ మార్గేణ పుంసాం భావో విపిజ్యతే. వాడి సంస్కారం, వాడి స్వభావము, వాడి గుణము, వృత్తి. మీరు ఒక్కసారి పురాణాల్లో ఉండే భక్తుల చరిత్రలు చూడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా కనిపిస్తారు. కనిపించారని చెప్పి నేను భక్త కన్నప్ప వలనే ఉంటాను లేదా మరొకటి వలనే ఉంటాను అనడానికి లేదు. నువ్వు చదువుకున్న వాడివైనట్టయితే, శాస్త్ర మర్యాద తెలిసిన వాడివైతే ఇలా ఉండాలి. నీ ఆశ్రమ స్వీకారం అంటే నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, బ్రహ్మచర్యంలో ఉన్నావా, గృహస్థాశ్రమంలో ఉన్నావా, దేనికి అది చూసుకోవాలి. అలాగే దేశము, కాలము, పాత్రము, వీటిని బట్టి కూడా భక్తి మార్గాలు మారుతూ ఉంటాయి. మన భారతీయ సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయం పదని నేను వాడను, భారతీయ సాంప్రదాయంలో
ఒక్క భారత శబ్దానికి అర్థము మనకి పెద్దలు ఇచ్చారు. మహాభారతంలో వేరే గ్రంథాల్లో 25 రకాల అర్థాలు ఉన్నాయి. భాయామృత కాంతి యందు ఆసక్తి కలిగిన వాడు అంటూ చెప్పుని అక్కడ మార్గాలు, రకరకాల మార్గాలు చెప్పారు. మిగిలిన సాంప్రదాయాలు, మిగిలిన దేశాలు ఇదొక్కటే మార్గము, రెండవది లేదు అంటారు. అంతకంటే మార్గం లేదా? మరి ఏం చెయ్యాలి? ఆలోచించండి. అదే చెప్తున్నాడు, స్వభావ గుణ మార్గేణ పుంసాం భావో విభిజ్యతే. దాన్ని అనుసరించి మార్గాలు వేరవుతాయి తప్ప భావాలు వేరైనా కానీ తత్వం మాత్రం ఒకటే ఉంటుంది. శ్రీమద్ రామాయణంలో గుహుడి గురించి మనం గొప్ప భక్తుడండి అన్నాం. ఏం చేశాడండి? ఇక శరభంగుని మరి గొప్పవాడా? అగస్త్యుడిలా గొప్పవాడా? హనుమంతుడిలా కాదు. ఎవళ్ళ పద్ధతిలో వాళ్ళు భక్తిని ప్రదర్శించారు. గుహుడు వచ్చాడు, అక్కడున్న కందమూల ఫలాలు పట్టుకొచ్చి ఇచ్చాడు సగ్గాను, ద్రవ్యాలన్నీను. ఇవన్నీ నాకు వద్దయ్యా, కందమూలాలు కావాలన్నాడు ఆయన. పాపం అది ఎలాగంటే శ్రేవించడం అంటే క్షమించాలి, ఇమోషనల్ అయితే వచ్చే ఇబ్బంది ఇది. అలాగనమాట. అంచేత ఈ భక్తి అన్నది మార్గాన్ని బట్టి ఉంటుంది, గుణాన్ని బట్టి ఉంటుంది. శబరి ఎంగిలిపళ్ళు పెట్టిందంటారు. ఎంగిలిపళ్ళు పెట్టలేదు ఆవిడ, ఎదురు చూచింది. 12 ఏళ్ళు ఎదురు చూచింది కనుక చుట్టుపక్కల గట్టు మీద ఉన్న, చెట్ల దగ్గర ఉన్న, పొదల్లో ఉన్న, మరోతున్న ఏ పదార్థం మంచిది, ఏ పండు మంచిది ఇంతకుముందే తాను చూచింది, తిని చూచింది. పరిభక్ష్య పరీక్షచ, అందుకని అవి పెట్టింది ఆవిడ. కానీ మనం దానికి వెళ్ళి ముందుకెళ్ళి ఎంగిలిపళ్ళు పెట్టింది. మంచిది. అంటే పద్ధతులు వేరైనా కానీ తత్వం మాత్రం ఒకటే. నృసింహపురాణం చెప్తుంది, చకార ఏవహి ద్వయోర్బహుమానమతి నృప పక్షపాతేన తం నామ్ని మృగే పద్మేచ తాదృశి. వ్యాకరణంలో చకారం ఉంది. ఆ చకారం అన్నది నాట్ ఓన్లీ బట్ ఆల్సో లాంటిది. ఇది ఇక్కడే వాడాలి, అక్కడ వాడకూడదని ఎక్కడా లేదు. అది ఒక సింహాన్ని గురించి చెప్పేటప్పుడు అక్కడ అవసరమైతే వాడచ్చును, ఒక మామూలు వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు వాడవచ్చును. అక్కడ ఎందుకు వాడారు, ఎలా వాడారు తేడా ఉంటుంది తప్పించి దాని గౌరవం దానికి ఉంటుంది. భక్తి మార్గం అలాంటిదే. అది అంటుంది, ప్రేమాతిశయతత్వమే భక్తి తత్వము అని చెప్పి సందేశం ఇచ్చింది మనకి భాగవతం. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. దానికి నారద భక్తి సూత్రాల్లో చెప్పింది అది. దీనికే మధుర భక్తి సాంప్రదాయంలో కథ ఒకటి ఉంది. ఒకసారి కృష్ణ పరమాత్మకి తలనొప్పి వచ్చిందిట ద్వారకానగరంలో ఉండగా. అక్కడ ఉండగా, అది మధురా నగరంలో ఉండగా తలనొప్పి వచ్చేసరికి రాజవైద్యులు రకరకాల మందులు ఇస్తున్నారు, తగ్గటం లేదు. అంటే ఆ తలనొప్పి రకరకాలుగా వస్తుంది. ఒక్కోసారి ఇష్టం లేని టాపిక్ ఉన్నప్పుడు కూడా తలనొప్పి రావస్తున్నాడు ఒక ఆయన. అలాగా అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇది నా వల్ల కాదు, భాగవతోత్తముల పాదధూళి కావాలి నాకు అన్నట్ట. అనేసరికి సరిగ్గా అదే సమయం నారదుడు వచ్చాడు. స్వామి, భాగవతోత్తములు కదా, పాదధూళి ఇస్తే స్వామి శిరస్సు మీద ఉంచుతాం, తలనొప్పి తగ్గుతుంటా. మీకేమన్నా బుద్ధి ఉందా? నా పాదధూళి పరమాత్మ శిరస్సు మీద నా వల్ల కాదు అని నిలిపాడు నారదుడు. ఏం చేయాలి? అప్పుడు పిలిచాడు, నాయన అక్రూరా, నువ్వున్నావా? లేవు. ఉద్ధవా, ఒక్కసారి వెళ్ళి అక్కడ బృందావనానికి వెళ్ళి అక్కడ దొరుకుతుంది, తెచ్చిపెట్టు నాయన అన్నట్ట. అనేసరికి ఉద్ధవుడు బయలుదేరి వెళ్ళాడు. ఎవరు వచ్చాడంటే ఉద్ధవుడు అన్నాడు. ఉద్ధరించడానికి వచ్చాడు. ఆ రోజు అక్రూరుడు అనే పేరుతో వచ్చాడు, క్రూరత్వం చూపించడానికి ఉద్ధవుడు వచ్చాడు అని తిట్టడానికి కొట్టడానికి సిద్ధమయ్యాట గోపికలందరూను. ఎందుకు వచ్చావు? కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మందు కావాలా. మందా, మనం చెప్పవే, పట్టుకొస్తా ఉండు అని పరిగెత్తపోయారు బృందావనంలోకి. మూలికలు పట్ల ఆగండర్రా, అవి పనిచేయటం లేదు. ఆయన అడిగింది భాగవతోత్తముల పాదధూళి కావాలన్నాడు. దానికి ఏం చేయాలో నాకు అర్థం కాక ఇక్కడ పంపించారు. చెప్పవే మరి అంటూ వాళ్ళంతా కూడా 30-40 మధ్య వయసులో ఉన్న వాళ్ళే అందరూ కూడా ప్రౌఢులు, అద్భుతమైన సౌందర్యరాసులు. అక్రూరుడి కంటే కూడా, అదే ఉద్ధవుడి కంటే కూడా 1-2 ఏళ్ళు తేడా ఉన్నవాడు. సిగ్గు వదిలిపెట్టి వస్త్రములు తీసి, అదే చీరలు తీసేసి నేల మీద పరిచి యమునా నది ఒడ్డునంతా కూడా ఇసుకని తొక్కి 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 మూటలు కట్టి రథం మీద పెట్టి పట్టికెళ్ళు కృష్ణుగా నాటవాళ్ళు. ఉద్ధవుడు అన్నాడు, జ్ఞానం ఉందిరా మీకు? దిక్కుమాల పాదాలతో తొక్కుతారా?
మీరు పెద్ద భాగవతోత్తములు అనుకున్నారా? ఏమిట్రా ఇది, ఈ మట్టి అంతా పట్టుకెళ్ళి నరకానికి పోతారు మీరని తిట్టాట. అప్పుడు వాళ్ళు అన్నమాట ఒకటే, మేము నరకానికి పోయినా పర్వాలేదు, మా పాదధూళి కణం చేత స్వామికి శిరోభారం తగ్గితే అంతకంటే ఏం కావాలి అన్నట్ట. అక్కడ ఉద్ధవుడు దుల్లి ఏడ్చాడు. అక్కడ నేల మీద పడి, ఊరి నాయనోయ్, భక్తి అంటే ఇదిరా నాయన, నేను ఉన్నాను భక్తుడన్నాను, అక్రూరుడు అన్నాడు, మరి ఇదే భక్తి అంటే. అక్కడ పోతన గారి పద్యం ఉంది, ఎలా బ్రహ్మపదంబు ఈ వ్రేలందు ఒక్కని పాదరజమైన శిరస్సునం సోకినం చాలదే. ఇది పరమ ప్రేమ రూప నారద భక్తి. అందుకనే భక్తి ఎవరిది అంటే యథా వ్రజ గోపికానాం అన్నాడు మహానుభావుడు. అంటే విష్ణు పురాణం చెప్తుంది, భక్తి అంటే బొట్టు పెట్టుకోవడము, మడిబట్టలు కట్టుకోవడము, ఏదో కలశ స్థాపన చేయడము, ఇది కాదురా భక్తి అంటేను. చాలా తేలిక మార్గం చెప్తా. విహిత ధర్మాచరణము, నిషిద్ధ వర్జనము. నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించాలో అది ఆచరించు. అది మంచా చెడా గొప్ప చిన్నదా మాకొద్దు, అది ఆచరించు. ధర్మ వ్యాధుడిలాగా ఉండు, చేయగలి ఉండు, అలా ఉండాలి నువ్వు. అంటే విహిత ధర్మాచరణము, నిషిద్ధ వర్జనము, చెయ్యకూడదు అన్నది ఉంచుచావా అది వదిలిపెట్టు. సత్యం వద, ధర్మంచర, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం చెప్పారు. అక్కడ రెండూ చెప్పారు, డూస్ అండ్ డోంట్స్, అది గుర్తుపెట్టుకోమన్నాడు. దానికే కొంచెం విశేషంగా చెప్పారు, నా చలతి నిజవర్ణ ధర్మతోయ సమమతి ఆత్మసుహృత్ విపక్షపక్షే నహంతి నచహంతి నహ. ఆ దైవం దొంగిలించడం పొరపాటు కూడా కించిదుచ్చై స్థిత మనసం తమవేహి విష్ణుభక్తం. ఎదటివాడి దొంగిలించడు, తనది కాని వస్తువు మీద దృష్టి పెట్టడు, తన ధర్మాన్నించి పక్కకి పోడు, తనవారు పరులైన వాళ్ళ తేడా చూపించడు, అందరి యందు సమభావం కలిగిన వాడు, తనది కాని వస్తువుని ఆశించడు, ఎదటివారి వస్తువు కావాలని చోట తను త్యాగం చేసి కూడా వాళ్ళకి అందిస్తాడు. అలాంటి సత్వగుణ సంపన్నులు వాళ్ళందరూ కూడా విష్ణు భక్తులు అన్నారు. మనం నృసింహ సహస్రనామం చెప్పుకోబోతున్నాం. ప్రహ్లాదుడు కూడా అలాంటి వాడేం చెప్పడానికి పోతన గారి పద్యం ఉంది. అప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణి గరిష్ఠుండును, పరమభాగవత శ్రేష్ఠుండును, కర్మబంధ లతా లవిత్రుండును, పవిత్రుండును అంటారు. ఈ పదాలు చాలా సులభమే, అందరికీ అర్థమయ్యేవి. వాడి వయసు ఎంతండి? పిల్లాడిది పంచాబ్దముల వాడు. ఇంతకుముందు చెప్పేమేమో గుర్తులేదు, వాటి జ్ఞాపకం చేయాలి. హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళే నాటికే లీలావతి గర్భవతి, నిండు గర్భవతి. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆమెను చెరపట్టి లోపలున్న బిడ్డని చంపాలని ప్రయత్నించాడు. నారదుడు వచ్చి కాపాడాడు. ఇప్పుడు ఈ లెక్క చూసినట్టయితే పిల్లాడికి 5 ఏళ్ళంటే హిరణ్యకశిపుడే బహుశా 4 ఏళ్ళప్పుడు వచ్చి ఉంటాడేమో. అంటే హిరణ్యకశిపుడు తపస్సు చేసింది 4 సంవత్సరాలే తపస్సు చేశాడా బ్రహ్మగారి కోసం? కాదు, దివ్యవర్ష శతం అంటాడు వ్యాస భగవానుడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ప్రహ్లాదుడి వయసు ఎంత ఉండాలండి? తేడా ఎందుకు వచ్చింది? ఇది చాలామంది పట్టించుకోని కథ. అక్కడ నారదుడు వచ్చి లీలావతిని తీసుకుని వెళ్ళి, అమ్మా నీవు నీ పిల్లవాడిని ఎప్పుడు కనాలంటే అప్పుడు కందు కానీ ఇప్పుడే కన్నా సరే, హిరణ్యకశిపుడు తపస్సు చేసి పూర్తి చేసే నాటికి కన్నా సరే. ఇది ఎలాగా? బ్రహ్మ వరబలము, బ్రహ్మ నీకు వరమిచ్చాడు. అలాగంటే ఇదంతా పెద్ద కథ. అలాగంటే ఆవిడ 10,000 సంవత్సరాలు గర్భాన్ని మోసింది. ప్రహ్లాదుడి జన్మ అలాంటిది. ఈ 10,000 సంవత్సరాలు నారదాశ్రమంలో ఉన్నాడు ఈయన. నిత్యము కూడా హరినామ సంకీర్తన, అష్టాక్షరి నామ వైభవం వింటూ పెరిగాడు. హిరణ్యకశిపుడు వచ్చే నాటికి ప్రసవించింది. అప్పటికి 5 ఏళ్ల పిల్లవాడయ్యాడు. ఇది కథ. ప్రహ్లాదుడే స్వయంగా తన బాలకులతోటి, ఫ్రెండ్స్ తోటి చెప్తాడు ఈ మాట. బహుదా దీర్ఘకాలేనని చెప్తాడు. అది అమ్మ మర్చిపోయింది, నేను మర్చిపోలేదన్నాడు.
ఉపనిషత్తులు చదివిన వాళ్ళు లేదా పురాణం చదివిన వాళ్ళు కాస్త ఇలాంటివి కూడా చెప్తే బాగుంటుంది. అందుకని ఈ లక్షణం అంతా వచ్చింది. అంటే భావమే భక్తి అన్నమాట. భక్తి కీర్తనలో ఒక భాగం లాంటిది. నామకీర్తనం భక్త్యా అని వేదంలో ఉన్నది. నామకీర్తన చెయ్యండి ప్రేమతోటి, అది భక్తి అవుతుంది. నామకీర్తనం కూడా అంచేత అలాంటి భక్తి, ఈ భక్తి కేవలము సంకల్పమాత్రం చేత కలగదు. నేను భక్తుని అవుదాను అనుకున్నంత మాత్రం చేత జరగని పని. భావన కొంతకాలం సాగాలి. సాగితే నిలకడ ఏర్పడుతుంది. నిలకడ ఏర్పడితే నీకు తెలియకుండా భక్తి నిలబడుతుంది. ఇది అంటే అచ్చపు చీకటింబడి అంటాడు ఒక చోట పోతన గారు చెప్తూ, చెచ్చెర పుట్టుని పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా అలా కానలకు నేగిననైనా హరిప్రబోధముల్ అని అంటాడు ప్రహ్లాదుడే. నీకు వేటి వల్ల భక్తి కలగదు. ఇప్పుడు చాలామంది మేము భక్తులమయ్యాం ఫలానా చోటికి అంటారు. కాదు, దాని భక్తి ఏర్పడలే. ఆ వెళ్ళినందువల్ల, ఆ క్యాంపులో అలాంటివి అటెండ్ అయినందువల్ల తనకేదో ఉపయోగం ఉంటుంది అంటే తప్ప వాడక్కడికి వెళ్ళడం. అది విశేషం. దాని భక్తి అందావా? మేము ఫాలోయర్లు అండి, ఫాలోయర్లు కరెక్టే. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుందనే ఆలోచనతో ఉంటే ఇది అంటున్నారు. అదే భక్తి అంటే? మరి చాలామంది ఉన్నారు మహానుభావులు, వాళ్ళని ప్రేరణగా చేసుకున్నారు, ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళలేదే, ప్రయోజనం కలగలేదే. కలక్కపోయినప్పటికీ పెద్దలు వారు ఇలాగా. ఇది భక్తి అంటే. అయితే ఈ భక్తిలో రకాలెన్ని అంటే మళ్ళీ చెప్పారు. అంటే మనం ప్రహ్లాదుడి దాకా వెళ్ళే లోపల ప్రహ్లాదుడికి మూలకందమైన భక్తి అన్నదానికి తత్వం తెలుసుకోవాలి. అప్పుడు శ్రీ లక్ష్మీ నృసింహ సహస్రనామ స్తోత్రంలో ఉండే రహస్యాలు మనకి బోధపడతాయి. లేకపోతే మిగిలిన సహస్రనామ స్తోత్రాలాగే ఈ పదాలన్నీ రిపీట్ అవుతున్నాయండి, కథలు చెప్తున్నారండి. ఇది వచ్చిన గొడవ. చేత భాగవతమే చెప్పింది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది ఎక్కడ చెప్పింది మాట. ఇది కూడా మనం చాలా చోట్ల విన్నదే కనుక ఎక్కువేం చెప్పుకోక్కర్లేదు. అది మనకందరికీ తెలుసున్నదే. శ్రవణం, భగవంతుడి గురించి వినడము, కీర్తనం, పాదసేవనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. ఒక్కొక్క దానికి ఒక్కో ఉదాహరణ ఉంది. మనకి భాగవతంలో గాథలు ఉన్నాయి. అంటే భక్తిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి వైదికము, రెండవది అవైదికము అని చెప్పి. వైదికములో కూడా మళ్ళీ తేడా ఉంది. మిశ్రము, శుద్ధము అని 2 భేదాలు. మిశ్రమ భక్తి మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. కర్మ మిశ్రము, కర్మ జ్ఞాన మిశ్రము, జ్ఞాన మిశ్రము. అంటే ప్రహ్లాదుడు ఏ కోవకి చెందినవాడు, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే భక్తులంతా ఎలాంటి వాళ్ళు, ఇది చెప్పడానికి ఇంత చెప్పాల్సిన అవసరం అవుతోంది. అందుకని లక్ష్మీ నృసింహ సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం అందించిన మహానుభావులు 15-16 శతాబ్దం వాడిని చెప్పుకున్నాం మనం. అందుకని ఇంత చెప్పుకుంటున్నాం. తప్పదు, కొంత వినాలి మనం. ఏమిటది అంటే కర్మ మిశ్రమము, కర్మ జ్ఞాన మిశ్రము, జ్ఞాన మిశ్రము. కర్మ మిశ్రమ భక్తి అంటే అది తామస భక్తి. దాంట్లో తామసం ఉంది, రాజసం ఉంది, సాత్విక ఉంది. అన్నీ అంటే ఒకదాంట్లో ఒకదాంట్లో. మనం ఏటో భక్తి అంటాం. ఆ భక్తి లోపల ఎంత తేడా ఉందో చూడండి. తామస భక్తి ఏమవుతుంది? హింసార్థం అవుతుంది, దంభార్థం అవుతుంది, మాత్సర్యం కోసం అవుతుంది. అంటే హింసించి, జంతువులను హింసించి ఇలాంటి వాటికి, దానికి చెప్తారు వాళ్ళు ఎక్కడో పలానా చోటు ఉందని చెప్పి. ఆ పలానా చోటు ఉందని చెప్పారు తప్ప అక్కడ జంతు హింస చేసేటప్పుడు ఏ నియమాలు పాటించారో నువ్వు పాటిస్తున్నావా? అది ఒక్కసారి ఋగ్వేదం తీయండి, యజుర్వేదం తీయండి. ఆ మంత్ర ప్రక్రియ ఎందుకుంది, ఎందుకు చేశారు అది, తర్వాత ఎందుకు నిషేధించారు, అది ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? అదనమాట. అంటే తామస భక్తి హింస కోసం, దంభము కోసము. అంటే పావలా ఉంటుంది, 15 రూపాయల అడ్వర్టైజ్మెంట్ అనమాట, దానికోసం. అలాగే మాత్సర్యం కోసం, అంటే ఎతటివాడి మీద మత్సరం ఉండి చేసేది. దీనికి కూడా దురదృష్టం, వేదాన్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు. అధరణ వేదంలో ఉన్నాయి మంత్రాలు,
అవి దేనికి? ఇలాంటి దుర్మార్గాలు చేయడానికి కాదు, దుర్మార్గాలు జరుగుతుంటే ఆపడానికి అవి వీడు వ్యతిరేకంగా వాడతాడు. చివరికి వాటి వల్ల పోతాడు. చూసాం కదా మనం, పాములు పట్టేవాడికి మరణం పాములు పట్టేవాడి చేతిలోని. ఒకప్పుడు ఎవరో మహానుభావుడు మొసళ్ళతో ఆటలాడేవాడు, ఆ మొసలి కాటు వల్లే ప్రాణం పోయింది. ఒక మహానుభావుడు ఎవరో గొప్ప కారు రేసరు, పెద్ద పెద్ద మెడల్స్ ఎన్నెన్నో సంపాదించాడు. చివరిగా కారు రేసులోనే కారు ప్రమాదానికి గురై చూస్తున్నాం కదా మనం. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఉన్నాయి. అంచేత ఇది తామస భక్తి. ఇక రాజస భక్తి ఏమిటి? విషయ సుఖాల కోసం భక్తిని ప్రదర్శిస్తాడు. అంటే వాడికి అది ఉపయోగిస్తుంది. అందుకని కీర్తి కోసం నేను ఎంత పని చేశాను, గొప్పవాడిని, ఇది రాజసం దీనికోసం. తర్వాత ధనం, ఇది ఐశ్వర్యార్థం, దీనికోసం రాజసం. తామసం అంటే తనకు ఉపయోగించకపోయినా ఎదటివాడు నాశనం కావాలి. రాజసం అంటే నేనే అనుభవించాలి, ఇది పద్ధతి. సాత్విక భక్తి దేనికోసం తెలుసునా? కర్మక్షయార్థము. అంటే ఇంతకుముందు నేను చేసిన పాపములు ఏమన్నా ఉన్నా, కర్మములున్నా, వాటి ఫలితములు తొలగించుకుని మోక్ష సామ్రాజ్యము, విశేషమైన సామ్రాజ్యాన్ని నేను వెళ్ళాలి. విష్ణు ప్రీత్యర్థము, భగవంతునికి ప్రేమ కలుగుతుంది కనుక నేను ఈ పని చేస్తాను. అంటే నేను చేసే పని వల్ల భగవంతుడు ఆనందపడాలి. ఇక్కడే చిన్న తేడా లక్ష్మణ భరతులిద్దరికీ కూడా. ఇద్దరూ కూడా రాముడి మీద ప్రేమ ఉన్నది. కానీ లక్ష్మణుడు ఏమన్నాడు? నేను నీకు సేవ చేస్తా, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశ్యతి. నాకు నచ్చిన సేవ నీకు చేస్తాను, కరెక్టే. కానీ భరతుడు ఏం చేశాడు? నీకు నచ్చిన పని నాకు కష్టమైన నీ ప్రేమ కోసం చేస్తానన్నాడు. అందుకని 13 ఏళ్ళు 12 ఏళ్ళు అక్కడల్లా మహానుభావుడు 14 ఏళ్ల పాటు ఆ నందిగ్రామంలో పడున్నాడు పెద్ద మనిషి. అది అంచేత నా సర్వే భరాతరస్తాత భవంతి భరతోపమా అన్నాడు భక్తుడు అలాంటి వాడు. అంచేత అదే వేదాంత దేశకుల వారు కూడా భక్తికి మొదటి ఉదాహరణ ఎవరయ్యా? భరతుడు. అందుకనే పాదుకుల విశేషాన్ని మనకి ఇచ్చారు అన్నారు ఆయన. అంచేత విధి సిద్ధ్యర్థము, ఇది కూడా సాత్విక భక్తి. అంటే సాత్విక భక్తిలో కూడా 3 రకాలు ఏమిటి? కర్మక్షయార్థం కావాలి, భగవత్ ప్రీత్యర్థం కావాలి, విధి ఎలా చెప్పారో అది సిద్ధి కలగాలి, దానికోసం చేస్తాము. కర్మజ్ఞాన మిశ్రమం ఉంటుంది, కర్మ జ్ఞానము కలిసి ఉంటాయి. ఇది మళ్ళీ 3 రకాలు: అధమ, మధ్యమ, ఉత్తమ. ఇక దాని గురించి మనం మాట్లాడుకోకల, తెలియక్కర్లే, చెప్పక్కల. అంటే ఒక్క భక్తి 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 అని వేళ్లాడుతున్నాం మనం. దాంట్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో, ఎన్ని విధానాలు ఉన్నాయో. అందుకనే భక్తి తత్వం మీద ఒక గ్రంథమే ఉంది. అధాతో భక్తి జిజ్ఞాస అని మొదలవుతుంది, అధాతో కర్మ జిజ్ఞాస అని ఒకటి మొదలు, అధాతో బ్రహ్మ జిజ్ఞాస శ్రీభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం. ఇలాగా అంటే మద్గుణశ్రిత మాత్రేణ మయి సర్వగుణాశయే మనోగతి అవిచ్ఛిన్న యథ గంగాంబసో అంబుదవు. అంటే జ్ఞాన మిశ్ర భక్తి అంటే జ్ఞానముతో కలిసినప్పుడు గంగానది ప్రవహిస్తుందే సముద్రం వంకకి, అక్కడ ప్రవహిస్తుంటే సముద్రము చేరడమే ప్రధాన లక్ష్యము. సముద్రం చేరిన తరువాత నామరూపే విహాయ, అలాంటిది ఈ మధ్యలో ఏముంటే అవన్నీ కలుపుకుంటూ పెడుతుంది. దాని మార్గం మాత్రం అక్కడ సముద్రం దాకే. మద్గుణ శ్రిత మాత్రేణ మయి సర్వగుణాశయే మనోగతి అవిచ్ఛిన్న. మనస్సు యొక్క నిర్మాణము, మనస్సు యొక్క విధానము అవిచ్ఛిన్నంగా ఉండాలి. అంటే సీసాలోంచి నీళ్లు ఇలా పోస్తుంటే చప్పుడు చేస్తూ పడతాయి, ఇలా పాత్రలోంచిన. అదే నూనె పోయండి, చప్పుడు చేయకుండా ఆఖరి చుక్క వరకు, అంటే తైలధారావత్ అవిచ్ఛిన్నం అని అంటారు మనకి పెద్దలు. అలా ఉండాలి. అది జ్ఞాన మిశ్ర భక్తి. అంచేతనే మన పెద్దలు చెప్తారు, కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేత్ యష్టవ్యమితి వా అపృగ్ధ భావ ససాత్విక. ఇది కొంచెం పురాణాల్లో వాటిలో ఉన్న వాక్యాలు కొంచెం ఇబ్బంది పెడతాయి కనుక వాటి భావం మళ్ళీ చెప్పుకుందాం. అర్చనాదుల ద్వారా కర్మక్షయం కావాలి, పాపపుణ్యక్షయం రెండూ జరగాలి. ఇది జరుగుతుందని విశ్వాసం నీకుండాలి ముందు. ఈ విశ్వాసం అవసరము. ఆ కర్మఫలం ఉంటుంది, కర్మల వల్ల ఫలితం.
ఇది పరమాత్మ అర్చనలో భాగము, పరమాత్మకే సమర్పణము. కర్మ సన్యాస యోగం అంటే అర్థం ఇది, కర్మలు వదిలిపెట్టడం కాదు. అలాంటిదై ఉండాలి అని అధ్యవసాయంతో ఉండి వేరే భావన లేకుండా ఏ కర్మ చేస్తున్నా సరే భగవంతుడా ఇది నీ నియమము అన్న ఆరాధనతో పరమాత్మకి అర్పణ బుద్ధితో చేస్తే వేరే భావం వదిలిపెట్టాలి. అలాంటి భావనతోటే ప్రహ్లాదుడున్నాడు. అందుకనే అతని స్తుతి అంత గొప్పగా వచ్చింది. ధ్రువస్థుతి ఉంది, మరొకళ్ళ స్తుతి ఉంది, కానీ ప్రహ్లాదుడు చేసిన స్తుతితోటి సమానంగా ఇంకెవళ్ళ స్తోత్రములు మనం చెప్పుకోము. గమనించండి, ఎప్పుడైనా కానీ ఉంటాయి స్తోత్ర పాఠాలు ఉంటాయి. అంటే ప్రహ్లాదుడి లోపల ఎంత పరిపూర్ణత వచ్చిందో అది గమనించండి. అలాంటి భావన ఉండాలి. అంతేకాదు ఈ భక్తి ఇంకెన్ని రూపాలు ఇంకెలా ఉంటుందో చెప్పడానికి భాగవతంలోనే ఏకాదశి స్కందంలో అక్కడ అద్భుతంగా చెప్తారు. ఆ విశేషాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం.